హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మానస ఇవాళ సేమియా సగ్గుబియ్యం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇవాళ సేమియాలు ముందుగా 6 లీటర్స్ పాలు తీసుకోవాలి. 1 కప్ సేమియా, 1 కప్పు సగ్గుబియ్యం, 1/4 కప్పు చక్కెర, 1/2 లీటర్ పాలండి వేడవుతున్నాయి చూడండి. బాగా మసిలిన తర్వాత 1 కప్పు సేమియా వేస్తున్నాను. సేమియాని బాగా మిక్స్ చేయాలి. ఆ సేమియాను నెయ్యిలో వేయించానండి, మీరు కూడా వేయించుకోండి. సగ్గుబియ్యం 1/2 కప్పు సగ్గుబియ్యం కూడా వేసాను. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. పాలు, సేమియా, సగ్గుబియ్యం. నేను డ్రై ఫ్రూట్స్ వేసుకోలేదండి, మా పిల్లలకి నచ్చదు, నేను అవాయిడ్ చేశాను. మీరు కూడా మీకు కావాలంటే వేయండి. చూడండి బాగా పొంగుతుంది. బాగా పొంగుతుంది. ఇప్పుడు 1/4 కప్పు చక్కెరను వేస్తున్నాను. షుగర్ బాగా కరిగేదాకా తిప్పుతూ ఉండాలి. చూసారా షుగర్ ఎలా ఉందో, దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 4-5 యాలకులు వేస్తున్నానండి. యాలకులు తింటారండి మా పిల్లలు, అందుకని యాలకులు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి బాగా పొంగుతుంది. సేమియా కుక్ అయిందా లేదా అని చూస్తున్నాను. చూడండి సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఇంకో 5 మినిట్స్ అయితే బాగా కుక్ అవుతుంది. సగ్గు బాగా కాలుతుందండి. చూడండి సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం ఇలా ప్రెస్ చేస్తే అది మొత్తం స్మాష్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు అయిపోయిందండి సేమియా రెడీ. గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే, అంతే. ఎంతో చక్కనైన చిక్కనైన సేమియా సగ్గుబియ్యం రెడీ. ఇది ఇప్పుడు మా పిల్లలకి పెడతాను. చూడండి చూడండి ఎంత చిక్కగా ఉందో. చూసారా ఎంత చిక్కగా ఉందో, ఎంత యమ్మీగా ఉందో. మా బాబు తింటున్నాడు, మా పాప తింటుంది. వాడికి చాలా నచ్చిందంట, చాలా బాగుంది అంటున్నాడు. ఓకే, అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్.